వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. మంగళగిరి నియోజకవర్గాన్ని వసుదైక కుటుంబంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ అభివర్ణించారు. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా విభిన్న కుల మతాల సమాహారంగా మంగళగిరి నియోజకవర్గం ఉందని పేర్కొన్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గంలో తటస్థ ప్రముఖులతో యువనేత నారా లోకేష్ వరుస భేటీలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ గతంలో ఏ నాయకుడు చేయని విధంగా మంగళగిరి నియోజకవర్గంలో ప్రముఖుల ఇళ్ల వద్దకు వెళ్లి కలుస్తూ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన ఆలోచనలు ప్రణాళికలను వివరిస్తూ మద్దతు కోరుతున్నారు నారా లోకేష్. అందులో భాగంగానే శుక్రవారం జనవరి 12న పలువురు ప్రముఖులను వారి ఇళ్ల వద్దకు వెళ్లి కలుసుకున్న లోకేష్ మంగళగిరిని రాష్ట్రంలోనే నెంబర్ 1గా అభివృద్ధి చేయడానికి తన ప్రణాళికలను వివరించి మద్దతు కోరారు. ముందుగా దుగ్గిరాల మండలం రేవేంద్రపాడుకు చెందిన చెంచు సామాజిక వర్గ పెద్ద తిరుపతయ్య నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా లోకేష్ను సాదరంగా ఆహ్వానించిన తిరుపతయ్య కుటుంబ సభ్యులు ఇక చెంచుల సమస్యలను ఆయనకు వివరించారు. పొలాల్లో ఎలుక బుట్టలు పెట్టడం, చేపల వేట ఆధారంగా జీవనం సాగిస్తున్న సంచార జాతి అయిన తమ సామాజిక వర్గీయులకు ప్రభుత్వ పథకాలు, స్వయం ఉపాధి రుణాలు ఇచ్చి ఆదుకోవాల్సిందిగా వారు కోరారు. అందుకు సానుకూలంగా స్పందించిన లోకేష్ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే చెంచుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. అనంతరం పెదవడ్లపూడికి చెందిన లంబాడి సామాజిక వర్గ ప్రముఖుడు జరపల సాంబశివరావును ఆయన నివాసానికి వెళ్లి కలుసుకొని ఆయన మద్దతు కోరారు లోకేష్. తర్వాత మంగళగిరి 10వ వార్డుకు చెందిన ప్రముఖ చేనేత వ్యాపారి వైష్ణవి టెక్స్టైల్ అధినేత వెనిగళ్ల శంకర్రావును ఆయన నివాసంలో కలిశారు. మార్కండేయ ఎడ్యుకేషన్ సొసైటీ వ్యవస్థాపక సభ్యుడైన శంకర్రావు నియోజకవర్గంలో అత్యధిక జనాభా కలిగిన చేనేతలు వృత్తిపరంగా ఎదుర్కొంటున్న సమస్యలను లోకేష్ దృష్టికి తెచ్చారు. ఆ తర్వాత మంగళగిరి 15వ వార్డుకు చెందిన మరో ప్రముఖుడు కొల్లి నాగేశ్వరరావును మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ఖీద్మన్ టీం సభ్యులను లోకేష్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.